30 సంవత్సరాలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏలినారు. ఒకరైనా అసెంబ్లీలో ఎమ్మెల్యే మన పార్థసారథి గళమిప్పినట్లు మీరు ఏమైనా మండలం గురించి జిల్లా గురించి గళమిప్పినారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అది కింద పైన తెల్లగడ్డం మెరిసిపోయినారు. మీకు కొంచెమైనా ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ఇంతమంది జనాభా 10,000 జనాభా మన పెద్దగడంలో వచ్చారు కదా. ఆఫ్టర్ ఎవరో కోల్కిస్గా కొట్టం గారు గోపాల్ రెడ్డిని పట్టుకుని వాడిని మీరు కలెక్టర్ ఆఫీస్ తీసుకుని పోయి మెమరీ నాటిస్తే వాడిని చెప్పినట్లు ఆదిని 1, 2 చేస్తారా మీరు? ఆదిని 1, 2 చేసేకి ఏముందయ్యా? ఏమి యూకేజీ పిల్లలు అనుకున్నారు 1, 2 అని చేసేకి? ఎట్లా చేసినారు మీద ఆదిని 1, 2? ఆదిని 1, 2 అవసరం లేదు మాకు. మొదట ఆదోని ఎట్లుందో దాన్ని అట్లే పొడిగించండి, లేదంటే ఆదోని జిల్లా చేయండి, లేదంటే పెద్దాడ మండలం చేయండి. ఈ 3 ప్రకటనల మీద నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ 3 ప్రకటనలు సభాముఖంగా తెలియజేస్తే ఈ 3 గంటల్లో ఏదో ఒకటి మన సీఎం సార్ గారికి వినిపిస్తుందని ఈ సభాముఖంగా నేను మాట్లాడుతున్నాను. ఒక పాయింట్ 3,000 జనాభా పోయినాం మేము ఆదోనికి. సీఎం సార్ థ్యాంక్ యూ, సీఎం సార్ థ్యాంక్ యూ అని. అప్పుడు చాలా సంతోషం ఉంది మాకు కూడా. బీరప్ప టెంపుల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ భోజనాలు చేసాం, అక్కడ బాగుంది. సబితమ్మక 4 పల్లెటూరు కలిపి మా ఊరు కలిపి 5 పల్లెటూరు కలిపి మీకు మండలం అయిపోతుంది అన్న అంటే అక్కడ మాకు మా దేవేంద్ర పనిని ఎత్తి మేమంతా బాణాలు ఇడిచినాము. ఇక్కడ వచ్చినాక కుంటోడు ఏదో ఒకటి తారుమారు చేశాడు. కుంటుకుంట ఏమన్నా ఇది సిగ్గుందా ఏమన్నా? మీడియాతో మాట్లాడుతున్నా. నాకు 49 సంవత్సరాలు ఉన్నాయి. నీకు 5 సార్లు ఓటేశాను. నీ 5 సార్లు ఓటేసా నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది నా మనసుకి. కానీ అన్న ఇప్పుడు నేను అడుగుతున్నాను సభాముఖంగా, ఎవడే గాని, ఏ నాయకుడు గాని, ఏ వ్యాపారస్తుడు గాని, ఏ పెద్దోడు గాని ప్రజలతో ఆటలాడితే కొన్ని క్షణాలు మీ గవర్నమెంట్ కూలిపోతుందని నేను హెచ్చరిస్తున్నాను. ప్రజలతో ఆడుకుంటే కొన్ని క్షణాలు గవర్నమెంట్ కూలిపోతుంది. మీ గవర్నమెంట్ మీ లెటర్ ప్యాడ్ తో సహా మీరు బతుకుతున్నారు. విజయవాడలో అంటే మేము పెట్టిన భిక్షే, మేము పెట్టిన ఓటు వేసిన భిక్షే. దీన్ని మర్చిపోవద్దండి, మర్చిపోవద్దండి. ఇది 100% ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్టు పోయింది, ఆర్బీఐ రిపోర్టు పోయింది, డిఎస్పీ మేడము, పెద్దతమ్ముల ఎస్ఐ, ఆదోని ఎస్ఐ, సిఐ అందరూ వచ్చినారు. అన్నా కొంచెం రస్తు ఇడిసండి అన్న, సగం రస్తు ఇడిసండి అన్న, పైనుంచి అధికారులు ఉంది అన్న. ఈ టెంట్లో మీరు ఎన్ని రోజులు కూర్చోండి అన్న అని అడిగినారు నన్ను, మన నాగరాజ్ అన్నని. పోయినాము మన కాంతానని అందరూ అక్కడ సాయిబాబు గుడి దగ్గర పోయి పిలుచుకుని పోతే అడిగినారు. అన్న ఏమో లేదు మేడం అది ఇది అని నాగరాజ్ అన్న చెప్పినాడు. నేను మేడం అయ్యే ప్రసక్తే కాదు, కలెక్టర్ రావాలా, రోడ్ అంతా క్లీన్ చేస్తాం, కలెక్టర్ వచ్చి మాకి పెద్దాడ మండలాన్ని ప్రకటిస్తాం అయ్యా అంటే మేము టెంట్ ఎత్తుకుని మా ఇంటికి పోతాము, లేకుంటే బచ్చలు తింటాం మేడం. అది ఒకటి. మీరు చెప్తే మాకు ఎత్తే పరిస్థితి కాదు కానీ మేడం, మేము భోజనం వండుకొని ఇక్కడ తింటాం రోడ్డు మీద, మండలం అయితే బచ్చలు చేపిస్తాం మీరు తినండి అన్న. నేను కూడా అదొకటి. రెండో పాయింట్ ఏముందంటే, ఫస్ట్ మీరు కేసు పెడుతున్నాము, స్టూడెంట్లు ఉన్నారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయన్నాడు. కేసు పెడితేనే ఆధార్ కార్డు ఇస్తాను, ఫస్ట్ నాది కేసు పెట్టినాడు అన్నాను. ఫస్ట్ నాది కేసు ఉంది పెద్దగడంలో, ఆయనకి వేరే వాళ్ళు చూస్తున్నాం పోతే పని. మా ఎమ్మెల్యే గారు చెప్పినారు 3-4 గంటల వరకు వేస్ట్ చూసండి, మండలం చేస్తాము, పైన కూడా చెప్తాము అని చెప్పినారు. అంతవరకు వేస్ట్ చూసుకుంటూ ఉన్నాము. కానీ దీన్ని ఇడిసే ప్రసక్తే లేదయా. దీన్ని ఎంత దూరం అన్నగా తీసుకుని పోతాను, నా అన్నదానికి ఎంత దూరం అన్నా నేను పోతాం. అది ముఖ్యం. ఇది 10,000 జనాభా, 10,000 ఓటర్ లిస్టు, 12,000 జనాభా ఉంది. అట్లా 500 మంది పేల్చుకుని నిరాదీక్ష చేసిన వాళ్ళకి పాదని 1-2 చేస్తారా మీరు? సరే చూస్తాం. మీరు ఎంత దూరం పోతారో మేము అంత దూరం వస్తాం. మీకు విజయవాడ తెలుసు, నాకు ఢిల్లీ తెలుసు, మోడీ గారు. అట్లా అంటే ఢిల్లీ అక్కడి నుంచే వచ్చేది లెటర్ ప్యాడ్ అంతా, అక్కడి నుంచి తీసుకుని వస్తాం నేను కూడా. అది ఈ సభాముఖంగా 2 మాటలు మాట. ధన్యవాదాలు. అది ఇంగళదాలు, నేను ఇంగళదాల సర్పంచ్ని. మేము ఎప్పుడు అరివాణం మండలము ఎప్పుడు ప్రకటించినారో మేము ఫుల్ సపోర్ట్ అరివాణంకి ఇస్తామని ఒప్పుకున్నాం. అందుకు తీర్మానం కూడా ఇచ్చినాం. మేము కూడా మీరు ఎంత పోరాడితే మీ వెనక మేము వస్తాం. ఎప్పుడు ఏం చింత చేయొద్దని. ఎప్పుడు 100 మందితో మేము ఇంగళదాలతో నేను పిలిచి వస్తాను, అందరు కలిసే పోదామండి. వెంకటరామరెడ్డి నా పేరు, ఇంగళదాల సర్పంచ్. Yeah.
మీ ద్వారా ఇస్తున్నాం సార్ చీఫ్ సెక్రటరీ గారికి పంపాలా. ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. మేము కోరేది ఒకటే, ఈ కొత్తది డ్రాఫ్ట్ జీవో కింద ప్రకటించి మళ్ళా 30 రోజులు ఇవ్వాలా. అటువంటిది అప్పుడే ఆదోని నంబర్ 2 తహసీల్దార్ చేసిందంటే ప్రభుత్వమే చిచ్చు పెడతా ఉంది. 17 గ్రామాలు ఇచ్చి మొదటి చిచ్చు, ఇప్పుడు రెండో చూసి దయమే సార్ అధికారులు తొందరపాట్లు చేస్తున్నారో లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు సార్, క్షమించమని కోరుతూ మీరు ఖచ్చితంగా దీన్ని ఈ రోజు సాయి ప్రసాద్ గారి పంపండి. ఖచ్చితంగా 30 టైం ఇవ్వండి. ఎందుకంటే హరివాణం చేసే అవకాశం పోగొట్టుకున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న హరివాణాన్ని తీసేసి ఆదోని 2 చేసి 5 గ్రామాలు కలిపి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. సంతోషం, ఆడుకున్న వాళ్ళ ధన్యవాదాలు. ఆటలో మేము ఓడిపోలేదు, ప్రభుత్వం ఓడిపోతుంది. ఓడిపోకుండా నేను కోరేది ఏమిటంటే అనవసరంగా ఈ జీవో విత్డ్రా చేసేసి ఒకే మండలం కొనసాగిస్తే మర్యాద మిగులుతుంది. లేకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని కోర్టుకు విధేయ పరిస్థితుల్లో ఎందుకంటే విజన్న ముఖ్యమంత్రి మీద మాకు పోరాటం ఇష్టం లేదు. మా గ్రామంలో కుర్వ కార్పొరేషన్ పదవి ఇచ్చినటువంటి ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలు అది అంతే సార్, ఇంకా మాటలు రావు. ఎందుకంటే మేము మీరు ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు మండల పునరుద్ధరణ సభలో వచ్చింది మేము ఒక్కటే. ఆ రోజు మీకు ఏది ప్రతిపాదన రాలేదు. ఒకే ఒక అబ్బాయి నెట్టెకల్ ఆయన వచ్చి 6 ఎకరాలు కావాలన్నాడు, కానీ ఆయన మౌఖికంగా చెప్పాడు కానీ లిఖిత రూపం చెప్పలేదు. సార్ మీరే ప్రత్యక్ష సాక్షి. నేను ఈవెన్ విత్ మ్యాప్ చూపించిన, మాకు ఈ 6 మండలాలతో పాటు ఒలగుంద మండలంలోని 6 కావాలని. నేను ఇంకొక మాట కూడా అదనంగా అడిగిన, జిల్లా గురించి అక్కడ వచ్చిన డివిసిటీ ప్రకాష్ ఎంఐఎం వాళ్ళు బీజేపీ పడితే సార్ మిమ్మల్ని అడిగిన, సార్ జిల్లా కూడా మీరు బాగా చెప్పారు, ఇది ఓన్లీ మండల పునర్విభజనకు సంబంధించి అని మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అయినా సరే మనం పార్థసారథి గారు జిల్లా గురించి పంపమన్నారు. మీరు పంపినారో పంపలేదో నాకు తెలియదు, కానీ జిల్లా గురించి కూడా మా మండల సాధన కమిటీ అడిగింది సార్. అది దాన్ని గుర్తించలేదు, అది వేరే విషయము. మేము అడిగేది ఇప్పుడు ఏమైనా మా కష్టం ఎంతన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. మేము కోరేది 30 days టైం ఇవ్వండి, మళ్ళా ఏం చేస్తారో చేయండి. లేదంటే దీన్ని తీసేసి ఉపయోగించుకుని ఒకటే పాత ఆధునిక మండలం ఉంటుంది. తర్వాత మండలాలు ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా మండలాల గురించి అడగలేదు. అడిగినందుకు వచ్చింది మేము ఒక్కటే. రాష్ట్రంలో అయింది ఒకే మండలము. ఆ మండలానికి ఇంత అప్రతిష్ట పాలు తెచ్చినట్టు వ్యక్తుల గురించి కానీ శక్తుల గురించి మేమేం మాట్లాడదలుచుకోలేదు. దాన్ని వివాదాస్పదం చేయదలుచుకోలేదు. కానీ దీంట్లో మాత్రం సార్ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉందినటువంటి భావన మాత్రం ప్రజలు ఉంది. ఎంత సార్ దడాపురం నానాపురం షాగింగ్ తెచ్చి పెద్దగడంలో కలపడం అంటే మేము అడిగినామా? మేము అడిగిన కోరిక కనీసం చూశారా మీరు? మేము అడిగిన గ్రామాలేమి మీకు లిఖితపూర్వకంగా ఇచ్చాం కదా, మా తప్పేముంది? మీకే కాదు, సభ్యులు అరగాని సత్యప్రసాద్ చైర్మన్ గారికి ఇస్తే ఇట్లా పోతే నా ముందు వీడియో చూపిస్తాం. పెద్దయినా బీ హ్యాపీ అన్నాడు. బీ హ్యాపీ అనుకుంటే మేము థ్యాంక్ యూ చెప్పినాం. థ్యాంక్ యూ చెప్పి ఇంటికి వచ్చే లోపలే కళ్ళ నీళ్ళు వచ్చినాయి సార్. మాకు అల్లకల్లోలం కావాల్సింది. మా ఎస్ఐ గారు బాగా సహకరించినారు. ఎందుకంటే ఆయన కొంచెం సహకరించబట్టే మా ఇవన్నీ జరిగినాయి. నిన్నైతే చాలా శ్రద్ధగా సారు ఎంత చెప్పినా కూడా అన్నాడు, మీ తప్పు లేదు, జనాలు అట్టున్నారని చెప్పేసి ట్రాఫిక్ డైవర్షన్ చేసి డిఎస్పీ మేడం అందరూ కూడా సహకరించినారు. ఉదయం మా శేషపాడి సార్ వచ్చినప్పుడు ఇచ్చినాము, మళ్ళీ మీకు ఇస్తున్నాం సార్. ఇప్పుడు మేము విజయవాడకు కూడా పోయి డైరెక్ట్ గా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ సార్ చేతెత్తి మొక్కుతున్నాము, ప్రభుత్వం ప్రతిష్ట నిలుపుకుంటే ప్రభుత్వానికి మంచిది అని చెప్పేసి మీకు మనం చేస్తాం సార్. మాకైతే చాలా బాధగా ఉంది. ఇది చాలా తప్పు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రతిరూపణ చేసి పొద్దున వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు, ఆ పొద్దు అంటాడు. సార్ ప్రభుత్వం తప్పు చేసింది, మళ్ళా మాకా శిక్ష సార్. ఇది మనోవేదన సార్, మనోభావాలతో కూడిన మనోవేదన. ఇప్పుడు ఒకటి సార్, ఒకటి ఏమంటే లాస్ట్ కర్ణాటక అంటే పక్కన ఇటుకల వాళ్ళు వచ్చి చెప్పినారు, అన్న మీరు భయపడొద్దండి, మీకు ఏమన్నా చేస్తే మేము సిద్ధరామయ్య చెప్పేసి కర్ణాటక కలుపుతామన్నట్టు ఇటుకలకి చాలా బాధ అన్నారు.
చాలా వాళ్ళతో కర్ణాటక అంటాడు, ఒకటి చెక్ పోస్ట్ అంటాడు, ఒకటి అన్నం దొరకదు అంటాడు. ఏమండి వాళ్ళకు ఒత్తాసపడే నాయకుల గురించి ఇక్కడైతే మీకు చెప్పకూడదు, తెలిసి ఉంటుంది. ఏమి ఇంత సరే వ్యక్తిగతంగా కూడా నన్ను చైర్మన్ కూడా అంతా కూడా మేము ఏం భరించలేదు. కొంచెం నేను మాట్లాడు ప్లీజ్, తర్వాత మాట్లాడే ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మేము వ్యక్తిగత అంటే కూడా మేము ఇద్దరు సహించుకున్నాం. వ్యక్తిగతంగా పేర్లు పెట్టి ఆదినారాయణ రెడ్డి, దేవేంద్రప్ప భూములు ఉన్నాయని ఎవరు చూపుమని చెప్పండి. రెవెన్యూ రికార్డులు ఇక్కడ ఉన్నారు గారు, నాకు ఇక్కడ సెంటు లేదు. ఇంకొకటి నేను గర్వంగా చెప్పుకుంటున్నా, మా నాన్నకి ఎదురు తిరిగి నేను మా తమ్ముడు ల్యాండ్ సీలింగ్ లో స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వాళ్ళం. మా ఆస్తులు కరిగిపోయినాయి. నిజాయితీగా బతికే వాళ్ళని అంటే కూడా నన్ను చాలా అడిగారు, ఏమి రెడ్డి ఊపుకున్నావు అంటే మండలం వచ్చింది, మనం తొందరపూర్వకంగా నేను దేవేంద్ర ఊపుకున్నాం సార్. దేవేంద్రప్పను నన్ను అంటాను సార్. ఒకటి మా బాధ ఏమంటే ఒక బీసీ లీడర్ చేశాడని చెప్పేసి ఇది చేశారు అంటే ఒక వాయిస్ కూడా జల్లపోయింది. అది దురదృష్టం. అది వాళ్ళకు చేసేలేదు కానీ చాలా మంది ఒక బీసీ ఎమ్మెల్యే, ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ పేరు వస్తుందని చెప్పేసి దీన్ని పక్కదారు పట్టించారంటే వార్త మాత్రం ప్రజల్లో బ్రహ్మాండంగా పోయింది. అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కానీ సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నందుకు అది నేనేమన్నా శృతిమించి మాట్లాడించే క్షమించమని కూడా కోరుకుంటూ, రాజకీయాలు తేక్కున్నా కూడా రాజకీయాలతో ముడిపడి ఉంది. ఇది నిజంగా ప్రజా సమస్య, అడ్మినిస్ట్రేటివ్ గా పోలేస్తారు. ఇది నేను 40 సంవత్సరాలు ఆడుతున్న సమస్య. మన పాంప్లెట్ రిలీజ్ చేశాను. నేను మండలి వ్యవస్థ ఏర్పాటు చేసేప్పుడు ఇది అడిగాను నేను. సారీ సార్, నేను ఫాస్టింగ్ లో ఎక్కువ మాట్లాడాను. రాజకీయ కుట్ర సార్ ఇది, రాజకీయ కుట్ర సార్ ఇది. మీరు బాగా ఆలోచించారు. గెజెట్ అనౌన్స్ చేసిన తర్వాత 17 గ్రామాలకు ఇచ్చిన తర్వాత 17 గ్రామాలకు ఇచ్చి మందంగా చేసి మళ్ళీ నెంబర్ 1 చేసి మళ్ళీ 5 గ్రామాలు యాడ్ చేసి చేస్తారు సార్. తప్పు సార్. ఒకవేళ 5 గ్రామాలు యాడ్ చేసి ఉంటే దానికి కూడా అబ్జెక్షన్ పెట్టాలి కదా సార్ కలెక్టర్ గారు. ఇది ఇంకా రాంగ్ కదా సార్, మీరు ఆలోచించండి సార్. నాకైతే అబ్జెక్షన్ నెల రోజులు, వారికైతే లేదా ఒకేసారి అనౌన్స్మెంట్, ఒకేసారి తహసీల్దార్ ఆఫీసర్ ఓపెన్ చేయడం, లాక్ చేయండి. నంబర్ 2 నేనైతే మనం చేస్తామంటే అది కూడా విడిచిపెట్టాము. కోర్టు కూడా వేస్తాం సార్, మేము కోర్టు చేస్తాము. ఇంకా ఇది ఆగేంత వరకు మేము ఆగాం సార్. ఆగి మండలం అనౌన్స్ చేసే వరకు మేము ఇది ఈ ధర్నా కూడా వంద పెట్టే మాది మండలంలో యాడ్ చేశారు కదా 22 పనులని, ఆ గ్రామాన్ని తీసేయండి సార్. మమ్మల్ని తీసేసి వేరే దారి చూసుకుంటాం సార్ మేము, అంతే తప్ప మా ఊరు తీసి పెట్టేసారు సార్. తీసి పెట్టి మమ్మల్ని ఆ మినిస్టర్ వరకు పోరాడి తెచ్చుకున్నాం సార్. మేము తెచ్చుకున్న దానికి క్యాన్సల్ చేస్తారు సార్ పాలకులు. ఇక్కడ పాలకులు సార్ వేరే ఎవరు కాదు సార్, పాలకులు సార్. ఇక్కడ ఈ పాలకులు అడ్డపడి అరవడం కాకూడదని ఎవరో దేవేంద్రప్ప, ఎవరో ఆదినారాయణ రెడ్డి ఇలా మాట్లాడతారు సార్. సవితమ్మ ఏదో మాట్లాడతారు సార్. వీళ్ళు ఏదో పట్టుకొని మీరు మీ చేత కాదు కదా, కాదని పోయినాం కదా అక్కడికి. మీరు చేస్తామంటే మేము ఎందుకు ఆడిపోతుంటే అది గుర్తుపెట్టుకోలేదా మీరు? చూడండి సార్, మమ్మల్ని అన్యాయం చేయొద్దు సార్, దయచేసి ఒప్పుతున్నాం సార్. ఈ బార్డర్ లో ఉంది, బార్డర్ ఉంది, మమ్మల్ని ఒప్పేకడుతుంది సార్. లేనిపోయింది మా మాటలు అన్నారు సార్. మమ్మల్ని మా ఊరంతా అన్నారు సార్. మా ఊరు అసలు ఊరు పెద్ద రోడ్డు అంటే అదే ఒక రకంగా చూసే మార్గం చేసినారు సార్ వాళ్ళ పాలకులు. ఇలా సార్ చేసేది. ఈ రోజు మేము ఓటు వేయలేదేం సార్, ఓటు వేయలేదేం సార్. వాళ్ళకి అందరికి వేయించాం సార్, మెజారిటీగా వేయించాం సార్. వాళ్ళు ఇలా సార్ వాళ్ళ నాయకులు చేసే మాకు ఇంతనే మేము చేసేది. మీరు అర్థం చేసుకోండి సార్, దయచేసి దీనికి మండలం కొనసాగి సార్. ఇచ్చిన ఫస్ట్ గ్రామాలు 17 గ్రామాలు ఇచ్చినారు. తర్వాత మళ్ళీ 5 గ్రామాలు కలిపినారు సార్. అది చట్టరీత్యా విరుద్ధం. మేము దాని ప్రకారం ఆర్టికల్ 12, ఆర్టికల్ 243 ప్రకారం కూడా మేము కోర్టుకు వెళ్తాం సార్. అది కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం సార్. మార్నింగ్ సో మీరు ఇది ఏదైతే ఉందో దీన్ని మీరు కలెక్టర్ ఆఫీస్ పంపించండి సార్. మేము మండలం ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదు. ఆదోనికి మార్చిన పెద్ద హరివాణ మండలం కేంద్రాన్ని తిరిగి కొనసాగించేంత వరకు ఆగదు. తప్పుగా సార్, ఇది అటాకుడు తప్పుగా సార్. మీరే చెప్పండి, మేము ఎక్కడైనా గలాటలు చేసినామా? అడగండి, పోలీసు వాళ్ళని అడగండి. ఎక్కడన్నా మాకు గలాటలు చేసేది కానీ ఆఫీసర్ని కించపరిచేది కానీ మాకు ఎప్పుడూ లేదు.
మా ఊరంతా డిగ్నిఫైడ్ లీడర్స్ ఎక్కడ లేరు సార్. చెప్తున్నా చూడండి. ఆయన BE గ్రాడ్యుయేట్, ఆయన MA గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్కరు చదివినారు. మేము మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి వచ్చిన నాట్ ఇల్లిటరేట్స్. ప్లస్ మాకు మా సొంత ఎవరి దగ్గర చేతులు చర్చ సంపాదించే ప్రసక్తి లేదు. స్టాండ్ అప్ ఓన్. కాబట్టి మా ఊరు ప్రశాంతంగా ఉంది సార్. ఇప్పుడు ఊరి పైన ప్రజలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, ఇక్కడికి వచ్చినటువంటి మరి పాత్రికేయ సోదరులకు, తర్వాత పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, నవంబర్ 27వ తారీఖున ఈ సంవత్సరం ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మరి ఇతర ప్రాంతాలతో చేసినటువంటి మార్పులతో పాటు మన జిల్లాలో కూడా ఆదోని పెద్ద మండలం కనుక దీన్ని 2గా చేయాలి. సో అందులో ఒకటి ఆదోని కింద కొనసాగుతుంది, ఇంకొక మండలము పెద్ద హరివానం మండలం కింద 17 గ్రామాలతో గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లోనే నోటిఫికేషన్ ప్రచురించిన 30 రోజుల లోపల ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఇంకేమైనా సలహాలు ఉన్నట్లయితే వాటిని స్వీకరించడానికి ఈ నెల 26వ తారీఖు వరకు, అంటే 30 రోజుల పాటు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒకవైపు కలెక్టరేట్లో, ఇంకొక వైపు సబ్ కలెక్టర్ ఆఫీసులో నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మరి ఇతర ప్రజా సంఘాలు వీరందరూ కూడా దాదాపుగా ఒక 52 అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ అర్జీలలో ప్రజలు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ఈ అర్జీలతో పాటు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వీటన్నిటినీ మరి మంత్రివర్గ ఉపసంఘం మరియు ఉన్నతాధికారులు, ప్రభుత్వము ఈ ప్రపోజల్స్ లో ఉన్నటువంటి సాధ్యాల గురించి కూడా వారు చర్చించుకొని తిరిగి ఒక ఫైనల్ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మరి గతంలో మనం పంపించినటువంటి ప్రతిపాదనం స్థానంలో ఉన్నటువంటి ఆదోని మండలాన్ని 2గా చేస్తూ పాత మండలాన్ని అది ఆదోని 1గా చేస్తూ, అలాగే రెండవ దాన్ని ఆదోని 2గా చేస్తూ, అందులో మరి ఇంకొక 5 గ్రామాలను కూడా కలుపుతూ ఒక ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక కారణం కూడా ఏమిటంటే, మనము ఇంతకుముందు 17 గ్రామాలు ఏవైతే మనము పెద హరివానంలో చేర్చాలి అని ఉద్దేశిస్తూ పంపించాము, అందులో పెద హరివానం తప్ప మిగతా గ్రామాల నుంచి మాకు పెద హరివానము కొద్దిగా దూరం అవుతుంది. ఇది కర్ణాటక బోర్డర్ అడ్జసెంట్ గా ఉంటుంది కనుక డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆదోని
ఇంతకుముందు నుంచి చాలా కాలం నుంచి కూడా మేము మా కార్యకలాపాలన్నీ కూడా ఆదోని కేంద్రంగా సాగిస్తూ ఉన్నాము. అంటూ దాదాపు సర్పంచుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఒక రెజల్యూషన్ చేసి కలెక్టర్ గారికి మాకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మరి మళ్ళీ డిస్టెన్స్లు అవన్నీ పరిశీలించిన తర్వాత జనరల్ గా మనకి కేంద్రం అనేది సెంట్రల్ గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఒక నిర్ణయం తీసుకొని ఎవరు కూడా అంటే ఏ గ్రామంలో టోటల్ గా మనదంతా ఈ ఆదోని ప్రాంతంలో ఏ గ్రామస్తులు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఆదోనిలోనే టౌన్ లోనే 2 కార్యాలయాలు పెట్టాలి అని చెప్తూ ఇవ్వడం జరిగింది. సహజంగానే పెద్ద హరివానము ముందుగా ప్రకటించి తర్వాత మనము ఇట్లా మార్పులు అది ఏ కారణం చేత చేస్తున్నప్పటికీ మీ అందరూ కూడా ఆవేదన చెందడం అనేది సహజమైందే. అయితే మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, ఇతర గ్రామస్తులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఏ ఒక్క ప్రతిపాదన కూడా మనము ఆపాల్సినటువంటి అవసరం లేదు. చట్ట ప్రకారం ఉన్నటువంటి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పంపించడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నాకు మీ ఆవేదనని మళ్ళీ తెలియజేయడం జరిగింది. సార్ మేము ఎంతో ఆశ పెట్టుకున్నాము, ఇక్కడ ఉంటే బాగా డెవలప్ కావడానికి ఉంటుంది. నిజానికి కొన్ని ప్రతిపాదనలు మీరు ఈ పెద్ద హరివానం సరిహద్దుకు దగ్గరలో ఉన్నటువంటి హొలగొంద మండల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కూడా ఇక్కడ కల్పితే బాగుంటుంది సార్. అది వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. సేమ్ ఈ విషయం కూడా ఇట్లా పక్కన ఉన్నటువంటి వాటిని కూడా కలపాలని కూడా కోరుతున్నారని కూడా చెప్పాము. కాకపోతే ఈ పరిధి అనేది కేవలము ఆదోనిలో ఉన్నటువంటి 46 గ్రామాల విభజనకు సంబంధించింది కావడం వలన మరి దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సో ఇప్పుడు మీరు ఈ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆవేదనతో మీరు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఒకసారి మీ వద్దకు వెళ్ళి ఫర్దర్ దీనిపైన ఏం చేయబోతున్నాము అనే విషయాన్ని చట్ట ప్రకారం మనం ఏం చేయగలము అనే దాన్ని దీనికి ఎందుకు మా డిసిషన్ తీసుకోవాల్సింది అనేది కూడా మీకు చెప్పమని కోరడం జరిగింది. మరి ఇక్కడ ఈ పెద్ద హరివనం తప్ప మిగతా చోట్లంతా కూడా మనకు వచ్చినటువంటి ఆ అభ్యర్థనలు వాళ్ళు చేసినటువంటి రెజల్యూషన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా అయి ఉండవచ్చు. ఇక్కడ ఈరోజు మీరు కొన్ని అభ్యంతరాలు కూడా తెలియజేస్తూ మరి పెద్ద హరివానం మండల సాధన కమిటీ తరఫున ఈరోజు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఉదయము తహసీల్దార్ గారు కూడా వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు ఇచ్చారు. ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి వారి దృష్టికి దీన్ని వెంటనే తీసుకెళ్ళమని కూడా మీరు కోరారు. మీరు కూడా అలాగే కలుస్తామని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి దాన్ని నేను కూడా పరిశీలించాను. మీరు ఈ అట్లా కొన్ని మండలాలు కూడా మళ్ళీ చేర్చారు కనుక వాటిని కూడా మరి మామూలుగా అయితే మీరు అబ్జెక్షన్స్ తీసుకోవాలా, ఈ మిగతా కొన్ని విషయాలు కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. సార్ ప్రధానంగా సార్ అండర్ 243 అండర్ 243 యాక్ట్ కింద రూరల్ మండలాన్ని అర్బన్ ఏరియాకి తరలించకూడదు. అది ప్రధానమైన తప్పు. అది మీరు చెప్పండి 243 కింద ఉంది సార్. నన్ను ಹೇಳ್ತದೆ ఆమె సార్ 243 కింద ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో మండల కేంద్రాన్ని తరలించడం అనేటువంటిది తప్పు.
తప్పు, అది రాజ్యాంగ ఉల్లంఘన, అది అధికారులు పొరపాటు తెలియదు తప్పు జరిగింది, దాన్ని దయచేసి దాచుకోకండి. మేమైతే దాపరికలే కూడా చెప్తున్నాము. అండ్ ఖచ్చితంగా తప్పు సార్ ఇది. 243 ఇంపార్టెంట్. ఈ గ్రామాలు రిజల్యూషన్ లో కాదు సార్, 243 ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ కెనాట్ షిఫ్ట్ ద రూరల్ హెడ్ క్వార్టర్స్ టు అర్బన్ ఏరియా వేర్ యువర్ అగైన్ పరిపాలన సౌలభ్యం లేదు, ఎన్నికన లేదు. సెంటర్ పాయింట్ కాదా అని ఆలోచిస్తున్న ప్రభుత్వం. సరే, ఇప్పుడు సెంటర్ పాయింట్ అదోని చేసి మీరు ఇప్పుడు డివైడ్ చేశారు అంటున్నారు. ఆ రోజు పడింది, మరి ఇప్పుడు సెంటర్ పాయింట్ అదని పెద్దవాడు కాదంటే ఎట్లా సార్? పెద్ద తమ్ముడు కూడా బార్డర్ సార్, పెద్ద తమ్ముడు కూడా బార్డర్ సార్. బార్డర్ అంటే మండలం బార్డర్ సార్. ఇది అవతల దగ్గర 2 కిలోమీటర్ కోచింగ్ మండల చింతపల్లి మండలం సార్. మరి ఎట్లా సార్? ఇదైతే బార్డర్ సార్, రైట్, ఓకే, కర్ణాటక బార్డర్. అదైతే కూడా బార్డర్ కదా సార్, మండలం దాటిపోతుంది. ఈ మండలాన్ని చేపట్టే మీరు మరి ఆ మండలం వాళ్ళు కూడా అడుగుతారు కదా సార్. అంటే మా తప్ప సార్, కోరేది మా తప్ప, కోరేది మా తప్ప. హక్కు కదా సార్, హక్కు సార్. మమ్మల్ని అనౌన్స్ చేయడమే మండలం 52 అప్లికేషన్స్ అంటారు. 7 గ్రామాలు మేము ఎంచుకున్నాం, కాలు యువతనే మేము ఎంచుకున్నాం. అవన్నీ నానాపురం డారాపురం జినైన్ గా ఉండొచ్చు. మిగతా గ్రామాలు జినైన్ కాదవి, ఫోర్జరే. సర్పంచ్ ఎంపీటీస్ అందరూ ఫోర్జరే. కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని పాలకులు ఇలా చేశారని మేము చెప్తాం సార్. మీరేమన్నా ಅವರಿಗೆ 16 ಗ್ರಾಮದವರಿಗೆ మనకేం సార్ మండలం అనేది శాంతి ర్యాలీ చేసాం సార్. శాంతి ర్యాలీ సాయంత్రం గెజిట్ రద్దని చెప్తే చేయలేదు. ఆ 3 రోజులు సిగ్నేచర్ సో మీరు ఈరోజు ఏదైతే ఇచ్చారో రిప్రజెంటేషన్, ఇది తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఇమ్మీడియట్ సార్. ఎందుకంటే ఆర్టికల్ సార్ చెప్పినట్లు ఆర్టికల్ 243 వర్తిస్తుంది సార్. అది స్టాప్ చేయాల్సిందే. మేము పోటీకి పోయి కూడా స్టాప్ చేస్తాం సార్. సార్ 5 వాళ్ళకి కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా సార్. ఇమ్మీడియట్ యాడ్ చేసి ఇమ్మీడియట్ అనౌన్స్ చేసి వాళ్ళకి కూడా అభ్యంతరాలు ఉంటాయి కదా సార్. వాళ్ళ ప్రజలు తీసుకోవాలి కదా సార్. సో మీరు ఏదైతే ఇక్కడ కొన్ని విషయాల గురించి మీరు చెప్పారు నాకు, ముఖ్యంగా ఇక్కడ అట్లాగే మన రాష్ట్ర మండల పునర్విభజన దానికి సంబంధించినటువంటి చట్టాలు, అట్లాగే మీరు కొన్ని హైకోర్టు ప్రొసీడెన్స్ వీటన్నిటిని కూడా చెప్పడం జరిగింది. పోతాం సార్, మార్గం లేదు. హైకోర్టుకు పోతాము, మీరు అన్ని కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మీరు దీనికే కొద్దిగా కొన్నింటిని అటాచ్ చేస్తుంటే బాగుండేది. ఓకే, నేను చూస్తాను. మీరు చెప్పినటువంటివి ఈ సెటిల్డ్ హైకోర్టు ప్రొసీడెన్స్ అన్నారు కదా, చేయండి. ఓకే, బేసిక్ గా ఇప్పుడు టైం లేదు, మీరు ఇప్పుడు ఇచ్చారు కదా,
నేను మీరు చూసుకోవాలా, ప్రభుత్వం చూసుకోవాలా. నేను ఖచ్చితంగా చూసి దీన్ని నేను గవర్నమెంట్ కి ఈ రోజే పంపిస్తాను. మమ్మల్ని ఎవరు సలహా చెప్తారు సార్? ఎవరో బాగా బాధ అనేది ఉంటుంది వాస్తవం. కానీ ఎట్లంటే మన అజిటేషన్ అనేది 7 ఊళ్ళకి 18,000 ఓట్లు వచ్చేసారు. ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి అర్జీల్లో విన్నపాల్లో మీరు ఏదైతే వివరంగా తెలియజేశారో అవన్నీ కూడా అర్జీతో పాటు పరిశీలన అంటే నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు దీన్ని కూడా ఈరోజు మీరు ఇచ్చినటువంటి దాన్ని పంపించడం జరుగుతుంది. వచ్చి మరి గవర్నమెంట్ దృష్టికి మీరు కూడా తీసుకెళ్తామని అంటున్నారు. మేము కూడా మా బాధ్యత కింద దీన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు దీక్షను గ్రహించండి. ఇప్పుడు సార్ ఏమంటున్నాడంటే నేను మీరు ఇచ్చిన అర్జీ అంటే చెప్తున్నా కదా ఆర్టికల్ 14 ఆర్టికల్ 2 తప్పు అని నేను అంటే సార్ మీ అర్జీలు పంపించినాను అది కూడా మాకు తెలుసు సార్ మీరు పంపిస్తారు అక్కడే జరిగింది రేపు చెప్తున్నాను అది మీ చేతుల్లో లేదని మాకు కూడా తెలుసు అధికారాలు పరిమితం అని కూడా తెలుసు అయినా సంతకం పెట్టి నష్టం మూసుకునేది కష్టం మూసేది అధికారులు కూడా తెలుసు సార్ దీన్ని బలిపీడాల్సి తీసేది ఎవరనేది కూడా వ్యవస్థకే తెలుసు అయినా ఇప్పుడు అవస్థలు పెట్టింది కాబట్టి మేము పోయేది ఒకటే మేము ఏమన్నా 30 days టైం ఇవ్వండి సార్ ఇప్పుడు సాయి ప్రసాద్ సార్ కూడా 30 days టైం ఇవ్వండి మేము అడిగేది ఏమంటే యూ షుడ్ కన్సిడర్ డ్రాఫ్ట్ జీవో మేము ఏమీ అడగడం లేదు ఫైనల్ జీవో అండ్ యూ మాడిఫైడ్ ద జీవో when you have added 5 villages to the original center అది అడుగుతున్నాం మేము అది చేయాలా మీరు చేయకపోతే కష్టమైపోతుంది సార్ అది అవసరం అది చేయాలని చెప్తున్నాం మీకున్న ప్రత్యామ్నాయం అది మీ ప్రత్యామ్నాయం అది చేయండి సార్ అది మీరు ఎందుకంటే ఇది డ్రాఫ్ట్ జీవో ರಾಜ್ಕುಮಾರ್ ಮಾಡ್ತಾರೆ without issuing a fresh draft this is a fundamental proposal of the original proposal and not mere modification హరివాణం మండలంలో మాడిఫికేషన్ అంటే హరివాణం పేరు ఉంటే అది మాడిఫికేషన్ హరివాణం పేరు తీసిన తర్వాత మాడిఫికేషన్ కాదు అది అసలు కనీసమైనటువంటి జ్ఞానం లేదని చెప్పడానికి నేను ఒక ప్రజాసభ చెప్తుంది ఇక్కడే ఉంది మళ్ళీ మీరు అడిగే ప్రశ్న ఇక్కడ ఉంది ఎప్పుడైతే డ్రాఫ్ట్ జీవోలో మీకు చేర్పులు మార్పులు ఉంది అంటే హరివాణం పేరు తీసే అధికారం మీకు లేదు హరివాణం పేరు తీయకుండా గ్రామంలో చేరొచ్చు మార్పొచ్చు కానీ చాలా ఉత్సాహంతో అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మా నిమ్మల రామాయణ చేసిన కథను చూడండి మీరు హరివాణం మండలం పెట్టి 10 పెట్టండి ఆధునిక తాత్కాలికం పెడతామని చెప్పి ఒప్పుకుంటారు కానీ అది కూడా అండర్ 240 నాట్ అప్లై యూ కెనాట్ షిఫ్ట్ ఏ రూరల్ మండల్ టు అర్బన్ ఏరియా యు ఆర్ మేకింగ్ ది అన్ని ఉన్నాయి కదా యు ఆర్ మేకింగ్ ద విలేజెస్ శాటిలైట్స్ ఈ చుట్టూ తిరిగే ఉపగ్రహాలు అవుతామా మేము కలెక్టర్ వాళ్ళు సార్ ఇది నేను రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాను రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదు రాజ్యాంగం ఉల్లంఘన చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వేరే మార్గమే లేదు కానీ ఈ ఉద్యమం సార్
సంవత్సరమైనా కొంటుంది సార్. అమరావతి రైతులకు ఎట్లా అన్యాయం జరిగిందో అది చంద్రబాబు ఇప్పుడు ఇదైతే కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయము. వచ్చే ప్రభుత్వం ఏదైనా కూడా మా మండలం ఇచ్చిన తర్వాతనే రాజకీయ నాయకులు ప్రవేశం తీసుకుందాం. అవసరమైతే మా గ్రామాన్ని యుక్తిప్రాతంగా ప్రకటిస్తాం సార్. వీఆర్ సో సీరియస్. ముఖ్యమంత్రం అడవుల్లో అన్నలు చేసుకుని మిత్రులతో మా సాయుధ పోటీ తెచ్చుకుని లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏ గవర్నమెంట్ వద్దు, ఏ గవర్నమెంట్ వద్దు. కర్ణాటక సార్ దిస్ ఇస్ సీరియస్ క్వశ్చన్. కాబట్టి యూ షుడ్ సీ దట్ 30 days టైం ఇవ్వండి. నేను చట్ట ప్రకారం అడుగుతున్నాను. అది కూడా ఇవ్వము మా ఇష్టం అంటే రేపు మర్నాడు వచ్చేసి ఆదోని రెవెన్యూ ప్రకారంగా నేను తాళం వేస్తున్నాను. వీళ్ళైతే ప్రజలను తొలగించబడుతున్నారు. అది ఏమి తీసుకుంటారో తెలియదు సార్. మేమైతే చాలా వెరీ సీరియస్. ఉల్లంఘన దీన్ని ఈ మాత్రం కలెక్టర్ అర్థం చేసుకుంటే ఐఏఎస్ ఎందుకు చేశారు సార్ వాళ్ళు. రావాలి రావాలి ఎవరినో ఒకరు ఆఫీస్ ले लेंगे वॉइस ఫోన్ చేయండి. ఆయన చెప్తే నేను తీసుకుంటాం. ఇప్పుడు ఈ దీక్ష విరమణ ప్రజల చేతుల్లో, ఎమ్మెల్యే చేతుల్లో ఉంది సార్. నా చేతుల్లో లేదు. నేను కూడా సార్ చచ్చిపోను. ఎక్కువైతే సెగన్ ఇక్కడే ఎక్కించుకొని కూర్చుంటాను. నేను నా ప్రాణాలు పోగొట్టుకోను. శాంతి భద్రతలకు అవకాశం ఇవ్వను. నేను వదిలిపెడితే చేసేవాళ్ళు రిలే ఉన్నారు. సంవత్సరమైన నిరవధి తప్పదు. సార్ ఈ రోజు మెసేజ్ పంపిస్తే బాగుంటుంది సార్. వాళ్ళు అప్పుడే జీవో ఇష్యూ చేశారు. మెసేజ్ ఆమె కొడకల ఆమె యారు కొడతారా? ఆమె ఏం కొడుతున్నారు? కలెక్టర్ కూడా ఆమె ఇవ్వలేదు. నేను చెప్తున్నా కదా, ఎక్కడి నుంచి ఇస్తుంది? సాయి ప్రసాద్ వస్తారా లేకపోతే సరే నాయకులే సార్. వాళ్ళు చేసిన దానికి आशा वर्कर చాలా బాగా దొరుకుతుంది సార్. మాకు మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ గా. చెప్పాడు 3-4 గంటలు చెప్తానని చెప్పారు. మీరు కొనసాగించండి అని కూడా చెప్పారు. పైన అధికారితో మాట్లాడతామని కూడా చెప్పారు ఎమ్మెల్యే సార్.
వార్త వస్తే మా మండలం వస్తే ఆ రోజు నిర్మించుకుంటాం, లేదంటే అలాగే కొనసాగుతాం. అంతే సార్. మా యా పార్టీ వద్దు, మాకు యా ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ పెద హరివానము సాధన సమితిలో ఉన్నటువంటి మీ నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఇందులో ఏవైతే వాళ్ళు న్యాయపరమైన, చట్టపరమైన, సామాజిక పరమైన లేదా భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా దీంట్లో వివరంగా చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అలాగే దీని గురించి మరి మీరు నాయకులు ఆ సమితి వాళ్ళ యొక్క కార్యాచరణ కూడా చెప్పడం జరిగింది. మరి నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఈ విషయం అనేది మనము రోజు ఈ విధంగా కూర్చొని, లేకపోతే మనము రాకపోకలకు అంతరాయం కలిగించి, లేకపోతే మనము మన పనులను మానుకొని ఇట్లా ఇబ్బందులు పడుతూ చేసే ఉద్యమం కాదు. దీనికి ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో చట్టపరంగా మాత్రమే వెళ్ళాలి. దయచేసి మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మీరు మీ అందరి తరఫున మీ సాధనా కమిటీ తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాలని, ఇటువంటి రాష్ట్రాల్లో కొన్ని నిర్మించాలని, అట్లాగే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతపు ప్రజలు అందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. మనకి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని గాఢమైనటువంటి ఒక గుర్తింపు కావాలని ఉంటుంది. అయితే దాని ఫలితంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదు. దీనికోసం ప్రత్యేకంగా మీ నాయకులతో కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళ ప్రయత్నాలు ఇది సాధించేదాకా చేస్తామని కూడా నాకు ఇప్పుడు వాళ్ళ చర్చలు కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా చేస్తామని చెప్పారు. మన దేశంలో ప్రజాస్వామ్యయుతంగా మన డిమాండ్స్ ఏమున్నా సరే మనము వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయే ఒక యంత్రాంగం ఉంది, చట్టం ఉంది. దాన్ని మనం అందరం గౌరవించాలి. మీరైనా, నేనైనా, మీ నాయకులైనా, ఎవరైనా సరే. కాబట్టి సాధనా కమిటీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఈ ధర్నాన్ని విరమించండి. మరి ప్రశాంతకరమైన, చట్టపరమైన పద్ధతుల్లోనే మనము మన ప్రయత్నాన్ని కొనసాగించుకోవాలి. మళ్ళీ అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకపోకుండా ఎంత ఆవేదనతో ఉందో ఒకసారి ఆలోచించండి.
మండలం తిక్కోడా లేదా బిషగాడ మేమేసిన ఓటుకు ఈ రోజు మనకే ఎదురొస్తున్నారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? వారికి ఎదురైన సమాధానం చెప్పాలి. దగ్గర వచ్చింది ఎందుకంటే ఈ రోజు. నమస్కారం, నేను పెద్దారవేణం మండలం నుంచి పెద్దారవేణం గ్రామం. నేను ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాను. మేము చదవడానికి ఇక్కడ నుంచి వేరే ఊరికి పోయి చదవడం అవసరం వచ్చింది. ఇదే ఊర్లో ఈ ఊరు మండలం అయితే మేము ఏమి ఇబ్బంది పడకుండా, మేము కాకుండా ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలందరూ ఇక్కడే చదివి ఎంతో పెద్దగా ఉద్యోగాలు చేస్తూ ఈ గ్రామానికి పేరు తెచ్చి అందరూ బాగా చదువుకుని ఉంటారు. కానీ మేము రోజు పోయి రావడానికి ఎంతో కష్టం పడుతున్నాం. కానీ మాకు చదువుకోవడానికని ఉంది, కానీ పోయి రావడానికే మనకు సమయం పట్టుతుంది. చదవడానికి కూడా సమయం ఉండదు. దానివల్ల మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అందరూ చదువుతారు కానీ మనకు ఉంటుంది కదా చదవడానికని, కానీ మనకు సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల మేము చదవలేకపోతున్నాము. అదే మన ఊరు మండలం అయితే గాని ఇక్కడ చదువుకుని మేము పేరు తెస్తామని పిల్లలు అందరూ మనం కోరుకుంటున్నాము. మేము కూడా దీంట్లో నిరాహార దీక్షంలో వచ్చి ఉన్నీలే. ఈ రోజే ఏమవుతుంది, మేము ఒక రోజు కాలేజీకి పోలేకుంటే అదే మన ఊర్లో మండలం అయితే ఒక్క రోజుకో 2 రోజుకో అయితే కూడా ఇక్కడే సంవత్సరం అంతా ఇక్కడే ఉండి చదువుకుంటామని మనము ఎంతో ధైర్యం చేసి ఈ రోజు పోతే పోనీలే, మన కాలేజ్ ఏమి ఒక్క రోజు చదవలేకుంటే ఏమి, ఎగ్జామ్ రాలేకుంటే ఏమి అని ఇక్కడ వచ్చి మేము కూర్చున్నాం. ఇక్కడ అందరినీ చూస్తుంటే ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది. ఏమంటే అందరూ ఒక్క చేతులు కాదు ఇక్కడ ఉండేది, అన్ని చేతులు కలిపితేనే మనకు తిండి కలిసేది అని తెలుస్తుంది ఇక్కడ. అదే విధంగా అందరు కలిపి మన ఊరు గ్రామాన్ని మండలం అయ్యిందని చెప్పి ప్రకటించి దాన్ని రివర్స్ తీసుకుని లేదు అని చెప్పి ఇంత మోసం చేసిన పైన అధికారులందరికీ నేను చెప్పేదేమనగా అందరూ కలిసి మేము పోరాడతాం. పెద్ద అరివేణం మండలం అయ్యేంత వరకు అందరూ కలిసి ఇక్కడే నిరాహార దీక్షం చేస్తామని, అందరూ కలిసి మండలం అయ్యేంత వరకు ఆడ పెద్దలందరూ గ్రామంలో కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి అందరూ తలాన ఒక మాటలు మాట్లాడి పైకి అధికారులకి స్వీకరించేలాగా వినిపించేలాగా గట్టిగా అరిచి మన ఆదోని మండలం 1-2 అని చేసినారు కరెక్టే, కానీ 1-2 అని చేసే బదులు ఇదే మన ఊర్లో మండలం చేసి దాన్ని జిల్లా చేయొచ్చు కదా. ఏమి పెద్దలు ఉన్నారా ఏమి? ఇదింతా చేసే కానీ మన ఊరు గ్రామంలోకి వేరే గ్రామం నుంచి మన గ్రామానికి వచ్చి అందరూ బ్రతుకుతున్నారు. కానీ మన గ్రామం వాళ్ళే మనం ఉండి కూడా బ్రతకడానికి ఏం తప్పు? అందరు కలిసి పోరాడదాం. ఇది మండలం అయ్యేంత వరకు పోరాడదాం. నిరాహార దీక్ష ఎన్ని రోజులైనా సరే. ఏమో అంటున్నారు ఇక్కడ పెద్దలందరూ పోలీసులు వస్తారు, కొడతారు, దాంట్లో ఎత్తుకుని పోతారని చెప్తారు. కానీ ఇది ఇంత ఏం లేదు. పోదాం, ఎక్కడి వరకు పోదాం అక్కడి వరకు పోదాం. అందరు కలిసి ఉంటేనే ఇది మండలం అవుతుందని నేను చెప్తున్నాను. ఏమో చిన్న ఆశతో చిన్న హృదయంతో భయపడుతూ ఇక్కడ వచ్చి మాట్లాడాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఊర్లో కూడా మాకు సరైన హాస్పిటల్ లేదు. అందరు కలిసి గట్టిగా ఉండి మన హాస్పిటల్ ని, స్టాఫ్ ని, అందరినీ సరి చూసుకోవాలని మేము విన్నపిస్తున్నాం పెద్దవాళ్ళకి. ఈ నిరాహార దీక్ష ఇట్లే కొనసాగాలి, వెనక్కి తగ్గేదంటూ లేదు. మీకు సపోర్ట్ మేము ఉంటాం సార్. మేము పెద్ద అరివేణం మండలాన్ని సాధించాలి. అందరు కలిసి, వెనక్కి తగ్గేదంటూ లేదు. మేమైతే హాస్పిటల్ పరంగా ఇబ్బంది పడుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. పెద్ద అరివేణం పిఎస్సి సార్. స్టాఫ్ లేదు సార్ సరి అయినా. మాకు డెలివరీస్ కావు ఇక్కడ, సరిగా చూసే వాళ్ళు ఇక్కడ లేరు. ఒక డాక్టర్ ఒక రోజు వస్తే 2 రోజులు రారు. అంబులెన్స్ ఇబ్బంది ఉంది. నైట్ టైం అస్సలు వెహికల్ లేవు మాకు. హోమ్ డెలివరీలు అయితే ఎందుకు హోమ్ డెలివరీలు అని అడుగుతారు మమ్మల్ని. మేము ఇదే మండలం అయితే మాకు స్టాఫ్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది, ప్రెగ్నెన్సీ వాళ్ళని కాపాడే వాళ్ళం అవుతాము. తల్లి బిడ్డ ఎందుకు చనిపోతున్నారు సార్? ఇది లేకే కదా వ్యవస్థ అనేది. ఇది లేదు కదా హాస్పిటల్లో, స్టాఫ్ అనేది లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇది పై వాళ్ళు దృష్టికి వెళ్ళాలని మేము కోరుతున్నాం. తర్వాత ఇట్లాగే మాకు మండలం చేయాలని మరి పెద్ద పై నుంచి అధికారులు అడుగుతున్నాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళని పెద్దల్ని కూడా అడుగుతున్నాం.
సార్ మీకైతే మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. మా హాస్పిటల్ కూడా మాకు సాధించి ఇవ్వాలి. మా పెద్ద అరవడం మండలం కావాలి సార్. ప్రకటించినారు, చేయాలని వాళ్ళు చెప్పినారు. అట్లాంటప్పుడు మీకు ఈ ఊరు దూరం అయినప్పుడు వేరే ఊరు మీకు దగ్గర ఉన్నప్పుడు ఆ ఊర్లో మండలాలకు మీకు చేరొచ్చు కదా. మన ఊరినే ఎందుకు టార్గెట్ చేసి క్యాన్సిల్ చేయాలి మీరు? మరి ఈ కారణం ఆదోని జిల్లా అయితే మనకి అందరికీ మంచిది కదా. ఇక్కడ ఉన్న పాప మాట్లాడింది, మనకి పిల్లలకి చదువులు చాలా దూరం పోయి చదువుకొని రావాలని చెప్తున్నారు. కరెక్ట్. మరి ఆ పిల్లలకి నువ్వు ఎక్కడ బాగున్నట్టు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న మాట ఇప్పుడు ఇక్కడ పెద్దహారవణం మండలం గ్రామ సభల వాళ్ళందరికీ ఏమి వర్తిస్తుంది నువ్వు అన్నమాట. అది తర్వాత మీరు మాట్లాడిన మాట ఏదన్నా మీకు వర్తిస్తే మీరు ఆ మాట మాట్లాడరు. మరి నిన్న మీడియాలో కూడా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. మేము పెద్దారం గ్రామ సభలు కూడా మా కుటుంబం వాళ్ళే మనం అందరూ కలుసుకోపోతున్నామని చెప్పినారు. కానీ ఇప్పుడు మీరు ఏం కలుసుకున్నట్టు? ఇప్పుడు మా ఊరి మండలం క్యాన్సిల్ చేసి మీరు ఏం బాగు చేసినట్టు మాకి? అయినా నువ్వు పెద్ద ఆదోని మండలము 1 and 2 అని నువ్వు సాధించినావని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు ఆదోని మండలం 1 and 2 నువ్వు ఏం సాధించినట్టు? అది జిల్లా చేయాలని అందరూ కలిసిగట్టుగా పోరాడుతుంటే దాన్ని 1 and 2గా నువ్వు మార్చినావు. ఇది మండలం క్యాన్సిల్ చేసినావు. పెద్దతుమ్ల వాళ్ళు కూడా పోరాడినారు, ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా మండలం చేయాలని పోరాడినాడు. అందరి నోట్లో నువ్వు మట్టి కొట్టినట్టే కదా, నువ్వేం సాధించినట్టు అని నేను నిన్ను సూటిగా అడుగుతున్నానన్నా. నేను ఏమంటే చూసినాను కాబట్టి అడుగుతున్నాను. మా అందరూ పెద్దహరణం ప్రజలు కూడా మా వాళ్ళని చెప్పినారు, కానీ ఇది ఏ మాత్రము నువ్వు కలుపుకోలేదని నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు పెద్ద పైనుంచి అధికారులు మనం కొట్లాడుతుంటేనే మనం కొట్లాడుతున్నాం. ఆదోని జిల్లా కావాలని కొంతమంది, పెద్దహరణం మండలం అని కొంతమంది మనం కొట్లాడుతుంటే వాళ్ళు ఏం చేసినారు, మధ్యలోన ఆదోని మండలం 1 and 2గా ప్రకటించినారు. దానికి అవకాశం మేమే ఇచ్చినట్టు అయింది కదా. మరి మీరు ఎక్కడ మీరు సాధించినట్టు ఏం సాధించినారు? మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు అక్కడ. ఏం సాధించినారు మీరు? ఏం సాధించినట్టు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు? ఇక్కడ 1 and 2 అయితే మీరు అక్కడ పెద్ద ఆదోని 1 and 2 అయితే మనకి ఏమి ఇది వాల్యూ ఉంటుంది? అసలు మనకి ఏం లాభం ఉంటుంది? మన పెద్ద మండలం అయింది అయితే దాన్ని క్యాన్సిల్ చేయించినారు. సరే, మీకు చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే మీకు దగ్గర ఈ ఊరికి రానట్టున్నారు కదా, సర్లే మీ ఊరికి రావద్దండి, వేరే ఊర్లోకి వెళ్ళండి. అట్లాంటప్పుడు మా పెద్దహరణం పేరెత్తడానికి మీకు అర్హత లేదని ఓపెన్గా చెప్తున్నాను నేను. అక్కడ మీకు చుట్టుపక్కల పల్లెలు అక్కడ ఎక్కడైనా మీకు మండలంగా ప్రకటించినప్పుడు మీరు అక్కడ చేరొచ్చు. ఇక్కడ మన పెద్దహరణం పేరు ఎత్తడానికి మీకు అర్హత లేదు. ఇంకోటి, ఒక ఆయన నిన్న పెద్దహరణాన్ని ఎగతాలు చేసుకుంటూ మాట్లాడినాడు. అంటే అక్కడి నుంచి రాగానే ఎవరైనా తూర్పు దిక్కు పోతారు కానీ పడమర దిక్కుకు పోతారా అని అన్నారు. సరే, తూర్పు దిక్కు నువ్వు తూర్పు దిక్కు ఎందుకు వస్తావా? నువ్వు సాయంత్రం నువ్వు రాగానే నువ్వు మా ఊరు సైడ్ నుంచి కదా రావాల్సింది, మా ఊరు దిక్కుకే కదా నువ్వు రావాల్సింది. అప్పుడు నీకు కనపడదా పడమర దిక్కు అని? ఇప్పుడు నీకు ఎట్లా గుర్తుకొచ్చింది పడమర దిక్కు తూర్పు దిక్కు అని ఎగతాలుగా మాట్లాడుతున్నావు? మా ఊరు ప్రజలైతే నేను ఊకే వదిలిపెట్టరు. మండలం సాధించే వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇప్పటి వరకు మొగాళ్ళే వచ్చినారు, ఇప్పటి నుంచి ఆడలు కూడా వచ్చి కూర్చుంటామని ఇంకా సభముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రాజేశ్వరి, పెద్దహరణం ఆశా వర్కరు మాట్లాడుతున్నాను.